ఇది మీ డబ్బు తీసుకోండి అమ్మా. ఎస్, ఇది ప్రజల డబ్బు, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బు. దీన్ని ప్రజలకు చేరకుండా మీ హెల్త్ మినిస్టర్ దాచిన డబ్బు, వాడికి సహాయపడ్డ మీలాంటి వైట్ కాలర్ గాలు దోచిన డబ్బు, మీలాంటి లీగల్ గుండాలు మింగిన డబ్బు, నెల నెల వాడు కక్కిన కూడు తినే నీలాంటి వెన్నుముక్కలేని వెదవలుతున్న డబ్బు. ఇలా ఎవరికి అందినంత వాళ్ళు దోచేశారు గనుకే ఆసుపత్రి లోపలికి వెళ్తే బెడ్స్ కొనడానికి డబ్బు లేదంటారు, మెషినరీ కొనడానికి సొమ్ము లేదంటారు, ఎమర్జెన్సీ మందులు కొనడానికి నిధులు లేవంటారు. మరి ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి కదా, ఇంత పెద్ద జనరల్ హాస్పిటల్లో ఎందుకు లేవని అడిగితే లోటు బడ్జెట్ అంటారు. 7 లక్షలు ఆస్తుందని ప్రకటించిన మీ హెల్త్ మినిస్టర్ కి 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కమ్ ఆన్ టెల్ మీ. సో డబ్బు ఉంది, దేర్ ఇస్ మనీ. పెరుగుతున్న మంత్రుల జీతాలు, ఫోన్ బిల్లులకు డబ్బుంది, పిర్రకి ఎర్రచీమ కరిస్తే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బుంది, ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బుంది. కానీ పేదవాడికి వైద్యం చేయడానికి మాత్రం డబ్బు లేదు. ఏ పేదవాళ్ళకి జబ్బు రాకూడదా? వస్తే వాళ్ళకి చావే సరైన మందా? అంటే ఇక్కడ పేదవాళ్ళకి వైద్యమే జరగట్లేదా? ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ చెడ్డవాళ్ళని నీ ఉద్దేశం? కాదు, మీలో మంచి డాక్టర్లు ఉన్నారు. కానీ మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఆర్ ఆల్ ఆఫ్ యూ జెన్యూన్? డొనేషన్లు కట్టి డాక్టర్ అయి పంటికి బదులు కంటిని తీసిన వాళ్ళేరా? జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని బ్రోకర్ కాళ్ళేరా? ఆఖరికి తలనొప్పిని వస్తే కమిషన్ కోసం ఊళ్ళో ఉన్న అన్ని టెస్టులు చేయించుకురామని చెప్పే ఏ క్లాస్ ఏజెంట్స్ లేరా? ఇప్పుడు రోగి తన వ్యాధిని చూసి భయపడలేదయా, మీ ట్రీట్మెంట్ గుర్తు తెచ్చుకొని కంగారు పడుతున్నాడు. ఎస్, ఇక్కడ వచ్చేది పినాయిల వాసన కాదు, పీరుగుల వాసన. ఇక్కడ వరండాలో ఉమ్ములు వాంతుల మధ్య చర్చ కంటే ఇంట్లో చాప మీద పడుకొని చావడం మేలు అనుకుంటారే జనం. ఏంటయ్యా పెద్ద సంస్కట్లా డబాయిస్తున్నావు? జనాభా పెరిగిపోతుంటే గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు పనిచేస్తుంది? అందుకే కదా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టి మెడికల్ సర్వీస్ చేస్తున్నాం. ఈయనెవరో మీకు తెలుసా? డాక్టర్ రాజగోపాల్, ఎంబీబీఎస్ FRCS. ఇదే సిటీలో మెయిన్ సెంటర్ చూసుకుని పెద్ద ఆసుపత్రి కట్టాడు. 7 అంతస్తుల బిల్డింగ్, సెంట్రలైజ్డ్ AC, లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఏడాదికో బ్రాంచ్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తాడట. కానీ 2.5 లక్షలు లేకుండా ఎవరైనా ఆసుపత్రి లోపలికి వెళితే బయటకు నెట్టే చంపేస్తాడు. మిస్టర్ గణేష్, కీప్ క్వైట్ డాక్టర్ రాజగోపాల్. ఆరోగ్యాన్ని అమ్మటాన్ని నీ మెడికల్ డిక్షనరీలో సర్వీస్ అంటారా? సిగ్గులేదు? అసలు ఎప్పుడైనా ఈ తెల్లకోట్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఆలోచించావా? MBBS చదివితే వచ్చింది. ఎవడబ్బా సొమ్ముతో చదివయ్యా? ఇలాంటి ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 12 లక్షలు ఎక్కడవి? కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు, చాలీ చాలిన సంపాదనతో బతికే సగటు మనుషులు 10 పరకా సంపాదించి ఆ డబ్బుతో ఉప్పో పప్పో ఉల్లిపాయ కొనుక్కుంటే అలా కొన్న ప్రతి వస్తువు మీద పన్ను వేసి ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బులో నుంచి 12 లక్షలు ఖర్చు పెడితే ఇడిగో ఈ మహానుభావుడు డాక్టర్ అయ్యాడు. ఇది నువ్వు మర్చిపోతే ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలుగా చేసి పెంచిన నీ తల్లిని మర్చిపోయిన మీ నాయకుడు. ఒంటి మీద ఉన్న చక్క గుండె లేవు, కట్టుకున్న పంచకు ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాదులు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగున్నారా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చడరా? ఇక్కడ ఏదే జనరల్ హాస్పిటల్ పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుకో 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడి ప్రాణానికి విలువ లేదు గనుకే మా నాన్న చనిపోయాడు. జనానికి మా మీద ఉన్న ఆ కొంచెం నమ్మకం కూడా పోతుంది కదా. జనానికి మీ మీద నమ్మకం రావాలంటే మీరు పని చేయాలి. చేస్తారా? చెప్పండి, చేస్తాం. మీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఇదే కార్నర్లో పడేసి ట్రీట్ చేయాలి. చేస్తారా? ఆ ఆలోచన వస్తేనే మీకు భయంగా ఉంది. అనుభవించి మాకెలా ఉంటుంది? ఇది హాస్పిటల్ అని మేము రావట్లేదు, దేవాలయం అనుకుని వస్తున్నాం. మిమ్మల్ని కేవలం డాక్టర్లుగా భావించి రావట్లేదు, దేవుళ్ళు అనుకుని వస్తున్నాం. అటువంటి మమ్మల్ని ఇలా చులకనగా చూడొచ్చా? పురుగుల కంటే హీనంగా ట్రీట్ చేయొచ్చా? కాపాడండి అయ్యా బాబు అని కాళ్ళ మీద పడుతున్నామే, ఆ నమ్మకానికి ద్రోహం చేయొచ్చా? మీరు చెబుతున్నవన్నీ నిజాలే మిస్టర్ గణేష్. సమస్య చెప్పారు, దీనికి మీరు చెబుతున్న సొల్యూషన్ ఏమిటి? రెవల్యూషనా? కాదు, రియలైజేషన్. రియలైజేషన్ అట్ ఆల్ లెవెల్స్. ఆత్మ విమర్శ అన్ని తరగతుల వారికి రావాలి. నాకు వచ్చిన పరిస్థితి మరెవరికి రాకూడదు. డబ్బు లేని కారణంగా మరో ప్రాణం పోకూడదు, ఇంకో కుటుంబం నాశనం కాకూడదు. మన రాష్ట్రంలో డాక్టర్లు ఎన్నోసార్లు స్ట్రైక్ చేశారు. ఎప్పుడు చేసినా మీ జీతాల కోసం చేశారే గాని హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగుపడాలని ఎప్పుడైనా చేశారా? ఇక మీదైనా మీరు చేసే పని జీతం కోసం చేసే పనిగా భావించి చేయకండి, దైవసేవగా భావించి చేయండి. చద్దన్నంలో ఉల్లిపై నంచుకోవడానికి కూడా గతి లేని పేదవాళ్ల దగ్గర మెయిన్ గేట్ నుంచి మార్చిల వరకు లంచం అడిగే అలవాటు మానుకోండి. మీ దగ్గర చాలినంత డబ్బు లేదనే కదా లంచం అడుగుతున్నారు. వాళ్ళు మీకంటే డబ్బు లేని వాళ్ళు కాదా? వాళ్ళని దోచుకోవచ్చా? నరాల్లో డబ్బు పిచ్చి జీర్ణించుకుపోయిన రాజకీయ నాయకులందరినీ అడుగుతున్నాను, మనీ ప్రపంచంలో నుంచి మానవత ప్రపంచంలోకి రండి. మీరు తీసుకునే లంచంలో సగం డబ్బు ఖర్చు పెడితే ఊరికో జనరల్ హాస్పిటల్ కట్టొచ్చు, వీధికో హెల్త్ సెంటర్ పెట్టొచ్చు. ఇన్నాళ్ళు మా నోట్లో మట్టి కొట్టారు, ఊరుకున్నాం. మా పొట్టను కొట్టారు, సహించాం. పనులు లేకుండా తిప్పారు, ఓర్చుకున్నాం.
మీకు తోచినప్పుడల్లా పన్నుల మీద పన్నులు వేసుకుంటూ వచ్చారు, నోరు మూసుకొని కట్టాం. మీ రాజకీయ మార్కెట్లో మా శ్రమని, నమ్మకాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని కిలో లెక్క అమ్మేశారు. కిక్కురు మనకుండా అమ్ముడిపోయాం. కుల పోరాటాలు పెట్టారు, మత కలహాలు పెట్టారు. మేం కొట్టుకు సచ్చాం కానీ మిమ్మల్ని మాత్రం అధికారంలోనే కూర్చోబెట్టాం. అన్నిటికీ ఊరుకున్నాం కదా అని ఇకపై మా జీవితాలతో ఆడుకున్నా, మా ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసినా, మా ప్రాణాల్ని మాంసంలా అమ్మాల్ని చూసినా ఏం చేస్తారు మిస్టర్ గణేష్? సంపుతం. Wake up from your dreams.